4 శాఖల్లో అవినీతి ఆఫీసర్లు రెవెన్యూ, మున్సిపల్ ఈ 2 ముందే ఉంటాయి. నువ్వు అప్పుడెప్పుడో గతం మొత్తం చూసుకున్నా ఈ రెండే ముందుంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నా ఈ 2 శాఖలే ముందుంటాయి. నువ్వు మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చూసుకున్నా ఈ 2 శాఖలే ముందుంటాయి. రెవెన్యూ, మున్సిపలే ముందుంటాయి ఏడికి పోయినా. ఇక ఆ తర్వాత పోలీసు, రిజిస్ట్రేషన్ శాఖలపై సీఎంఓకు ఫిర్యాదులు వెల్లువ, కుప్పలు తెప్పలు ఫిర్యాదులు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చిందట. ఎమ్మెల్యే నుంచి కూడా కంప్లైంట్స్. సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మరికొందరు అధికారులపై ఇప్పటికే ఎంక్వైరీ మొదలు. లిస్టులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. ఈ శాఖల ఆఫీసర్లపైన ఎక్కువగా ఏసీబీ కేసులు కూడా నమోదైనాయట. ఏసీబీ కేసులు కూడా నమోదైనాయి. చూడండి, ఇక రెవెన్యూ శాఖ అయితే దారుణంగా ఉంటుంది. ఇక ఒక్కొక్క దానికి ఒక పనిగా. నీకు ఆదాయం సర్టిఫికేట్ కావాలంటే ఓ రేటు ఉంటుంది. పట్టా మానవాలన్నా మార్చి పడేత్తరాలు, కానీ దానికో రేటు ఉంటుంది. దానికో రేటు, దీనికో రేటు, ప్రతి పనికో రేటు ఉంటుంది. ఆడగాడ ప్రతి పనికో రేటు ఉంటుంది. ఆడ పనిచేసేటటువంటి విఆర్ఓలకు ఓ రేటు ఉంటుంది, ఆర్ఐలకు ఓ రేటు ఉంటుంది, ఆ సెక్షన్లో కూర్చొని ముద్రేసేటానికి ఓ రేటు ఉంటుంది. ఇవన్నీ నడుతలేవా? అందరిని అంటలేము కానీ ఏసీబీకి దొరకట్లే ఇల్లంతా. ఏసీబీకి దొరకతలేరా? దొరికిన తర్వాత మొత్తం తలకాయ నేలకే ఇట్లా ఇల్లంతా. ఆడున్న ఎంఆర్ఓలన్న కొద్దిగా ఖచ్చితంగా పనిచేస్తారు, కానీ కింద స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, కంప్యూటర్ ఆపరేటర్ ఆయన కొడితే ఒక రేటు ఉంది. మనం చెప్తలేము, రెవెన్యూ శాఖ ఫస్ట్ ప్లేస్లో ఉందట. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే పైసలే. ఆడు పేదోడా లేకపోతే మధ్యతరగతోడా, వాడు దేనికోసం వచ్చిండు, ఏముండవు, ఇక ఏముండవు. పైసలు ఉన్నోడు వస్తే ఆడు ఎట్లా ఇస్తాడు కాబట్టి వాడిని కూర్చోబెట్టి ఆడి పని చేయించుకొని పంపించేస్తారు. రెవెన్యూ శాఖ ఉన్నది ఫస్ట్, ఎవరి గ్రీన్ ఉండదు. ఎప్పుడైనా సరే అవినీతి శాఖలో ఏసీబీ కేసులు కానీ, అవినీతి నిరోధక చట్టం, అవినీతి నిరోధక శాఖలో కూడా ఇయ్యే ఉంటాయి. ఇక మున్సిపల్ తర్వాత రెండోది మున్సిపల్. దొంగలే ఉన్నారట ఈ శాఖలలో మొత్తం ఎక్కువ. 4 ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ మంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మున్సిపల్, పోలీస్ శాఖలు ఉన్నాయి. అవినీతి అధికారులు తీరును కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలోనూ ఎక్కువగా 4 శాఖల ఆఫీసర్లే ఉన్నారు. కాగా ఇక ఈ 4 శాఖల ఆఫీసర్లు కొన్నింటిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. రెవెన్యూలో ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల బిల్డింగ్లు, లేఅవుట్లు, పర్మిషన్లకు, పోలీస్ శాఖలో కేసుల వ్యవహారాలు, రిజిస్ట్రేషన్ శాఖలో భూముల రిజిస్ట్రేషన్లకు ప్రజలు లంచం ఇస్తే గానీ పని జరగడం లేదని ప్రభుత్వానికి కంప్లైంట్స్ ఇక ఫుల్గా అందుతున్నాయట. జాగ్రత్త, ఓ 1000 ఇస్తామని చెప్పి, 2000 ఇస్తాం, 10,000 ఇస్తామని చెప్పి ముందే మాట్లాడుకొని ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేసి గా టైంకి సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికి ఊళ్ళలో కూడా బాగిపోయింది. ఏసీబీ అంటే ఏంది, ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, ఏ నెంబర్కి ఫోన్ చేసి ఎక్కడ డబ్బులు ఇస్తా ఉంటే ఫోటో తీయాలి, గా ఫోటో వెంటనే ఏసీబీ వాళ్ళకి పట్టియాలనేది అందరు కూడా సిద్ధంగానే ఉన్నారు, రెడీ అయ్యారు అంతా. మీరు పైసలు తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, ఇకంటే మీ ఇష్టం. తర్వాత సమాజంలో తర్వాత మీ ఉద్యోగం ఇవన్నీ పోతాయి. చూడండి, 4 శాఖలలో ఎప్పటికైనా సరే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరిని కూడా అంటలేమని మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను క్లియర్గా స్ట్రిక్ట్గా చెప్తాను. మంచిగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, కాబోతే 20-30% ఉన్నది. ఒక 60-70% మొత్తం వసూళ్ళే. ఇక వసూళ్ళే, ఒక్కో దానికి ఒక్కో రేటు. ఇక ఏ పనికైతే ఆ పనికి రేటు. నువ్వు ఏ వ్యవస్థ రద్దు చేయి, ఆడ నువ్వు విఆర్ఏ వ్యవస్థ రద్దు చేయి, ఇంకోటి పట్టుకరా, లేకపోతే విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి వాళ్ళని ఇంకో దాంట్లోకి పంపి, లేకపోతే ఈయన అటు మార్చు, ఆయన ఇటు మార్చు, ఆయన ఆడికి పోయినా అంతే, ఈయన ఏడున్నా అంతే. కాకపోతే వాళ్ళ స్థాయిని బట్టి వసూలు ఉంటుంది. ఇక స్థాయిని బట్టి వసూలు ఉంటుంది. ఏసీబీ నెంబర్లు ఉన్నాయి, అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం అంతా కూడా సీఎంఓకి దరఖాస్తు పెట్టిర్రు, మొత్తం లెక్క పెట్టిర్రాడ. మొత్తం లెక్క ఉన్నది. ప్రతి జిల్లా మీద, ప్రతి నియోజకవర్గం మీద, ప్రతి మండలం మీద కూడా ఫోకస్ ఉంటుంది. అవసరమైతే ఇప్పుడు ఏసీబీ నోటిఫికేషన్ ఇవ్వట్లే, కొత్త అధికారులకి ఇంకా పెంచాలని చెప్పి, దొంగలు ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పేసి పెంచింది, ఆల్రెడీ పెంచుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు పోయింది లిస్టు, ఏడేడా అవినీతి జరుగుతుందని చెప్పి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. ఇక 4 శాఖలలో ఎక్కువగా అవినీతి ఆఫీసర్లు ఉన్నారట. ఇక ముందుగా రెవెన్యూ, మున్సిపల్ శాఖలు
మొదటి స్థానం, తర్వాత రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు మనకి ఇక్కడ కనపడతా ఉన్నది.